హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే వాట్ ఐ డిడ్ ఇన్ ఏ డే చేద్దామని అనుకున్నాను. సో ఈరోజైతే నాకు ఆఫీస్ ఉంది, సో వర్క్ కూడా ఉంది. బట్ లైక్ ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ యాజ్ వెల్. సో అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. టైం అయితే మార్నింగ్ 6 అయింది. ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. సో మా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి. ఓకే, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను నేను. సో కాకపోతే ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఉందని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. ప్లస్ తనకి ఇమిగ్రేషన్ కూడా అవ్వాలి అండ్ కస్టమ్స్ ఇవన్నీ అవ్వాలి కదా, సో అది కొంచెం టైం తీసుకుంటుందంట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాను. నీలోఫర్ దగ్గర ఉన్నానని చెప్పేసి మెసేజ్ చేశాడు. సో నేనైతే వెతుకుతున్నాను ఎక్కడున్నాడని చెప్పేసి. సో ఫైనల్లీ హీ ఈజ్ హియర్. నెక్స్ట్ ఫ్లైట్కి ఇంకా తనకి టైం లేదు. యాక్చువల్లీ కొంచెం సేపు మీట్ అవుదామని చెప్పేసి నేను వచ్చాను, ఒక హాఫ్ అన్ అవర్ అలా. మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఇంకొక 1 అవర్లో ఉంది తనకి వైజాగ్కి. సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడే బయట టీ తాగుదామని చెప్పేసి ఇంకా అలా వచ్చాము. ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా అక్కడే ఉండి మాట్లాడుకున్నాము. ఇంకా మళ్ళీ తను లోపలికి వెళ్ళాలి కదా, సో అందుకని చెప్పేసి. ప్లస్ మళ్ళీ బ్యాగ్స్ అవి కూడా చెక్ ఇన్ చేయాలి. ఈవెన్ దో కనెక్టింగ్ ఫ్లైట్ అయినా కూడా తననైతే కలెక్ట్ చేసుకోమని చెప్పారంట బ్యాగ్స్ అవి హైదరాబాద్లో. సో అందుకని చెప్పేసి తను కలెక్ట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్లైట్కి తను మళ్ళీ చెక్ ఇన్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంక రిటర్న్ స్టార్ట్ అవుతున్నాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కొన్ని డ్యూటీ ఫ్రెండ్స్ తీసుకొస్తే అవి కూడా నన్ను ఇవ్వమన్నాడని చెప్పేసి నేను అవి తీసుకుని ఇంకా నా కోసం కొన్ని తీసుకొచ్చాడు. ఇంకా అవన్నీ తీసుకుని స్టార్ట్ అవుదామని చెప్పేసి అని అనుకున్నాను. కాకపోతే తను వెయిట్ చేయమన్నాడని చెప్పేసి ఇంక ఇలా కార్లో వెయిట్ చేస్తున్నాను చెక్ ఇన్ అయ్యే వరకు. సో ఒమాన్ నుంచి నా ఫ్రెండ్ వస్తుంటే నాకు కొంచెం చాక్లెట్స్ అవి ఇవి తీసుకొచ్చాడని చెప్పేసి నేను అవి కలెక్ట్ చేసుకుందామని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చాను. తనైతే ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోతున్నాడు. సో అందుకని చెప్పేసి నేను ఇది అక్కడక్కడ లైట్గా రికార్డ్ చేశాను. నాకు అంత రికార్డింగ్కి టైం సరిపోలేదు. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. సో యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను, బట్ లైక్ డిపెండ్స్ ఆన్ అదర్ టాస్క్స్ అనమాట. సో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఈరోజు. సో ప్రెజెంట్ అయితే నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు, టైం అయిపోతుంది అని చెప్పేసి కంగారుగా వచ్చాను అనమాట. సో ఇంకా చాలా ఆకలి వేస్తుందని చెప్పేసి నేనైతే ఇంకా శాండ్విచ్ తీసుకున్నాను ఇంక తిందాము అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంక తింటాను. మీన్ వైల్ సో తను ఒక 5 minutes అయితే వెయిట్ చేయమన్నాడు. సో లగేజ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. రోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ తిందామని అనుకుంటాను, బట్ ఒక్కరోజు కూడా నాకు టైం సరిపోవట్లేదు. బేసిక్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. సో ఈరోజు కూడా సరిపోదని అనుకున్నాను. నేనైతే వెజ్ శాండ్విచ్. ఓకే, సో నేనైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. నాకు మెసేజ్ వచ్చింది లైక్ చెక్ ఇన్ అంతా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పేసి. సో ఇంకా నేను ఇది ఫాస్ట్గా తినేసి ఇంక ఇంటికి స్టార్ట్ అవ్వాలి. 10 o'clock నుంచి కాల్స్ కూడా ఉన్నాయి. ఓకే, నేనైతే ఇంటికి వచ్చేసి ఇంకా ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా లాగిన్ చేయాలి కదా అని చెప్పేసి. ఇంకా లాగిన్ చేసి మెయిల్స్ కానీ ఏమన్నా వచ్చాయేమో అని చెప్పేసి చూద్దామని చెప్పి. సో దాన్ని బట్టి ఇంక ఈరోజు ఎలా వర్క్ స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి.
సో, నాకైతే వర్క్ కంటే ఎక్కువ కాల్సే ఉంటాయి చెప్పాలంటే. అదేంటో నాకసలు అర్థం గాదు. లిటరల్లీ లైక్ నాదైతే జనరల్ షిఫ్టే 9-6. సో, అందులో ఆల్మోస్ట్ లైక్ 6 అవర్స్ దాకా నాకు కాల్సే ఉంటాయి. రిమైనింగ్ టైమ్‌లో లైట్‌గా వర్క్ ఉంటుందనమాట. Me a favor, add that ఇంక ఇప్పుడే జస్ట్ నా కాల్స్ అయ్యాయి. సో, ఇప్పుడే నాకు కొంచెం లంచ్ బ్రేక్ దొరికింది. సో, లంచ్ చేసే ముందు నేనైతే ఫస్ట్ ఈ ప్యాకింగ్స్ ఓపెన్ చేశాను. మా ఫ్రెండ్ నా కోసం కొన్ని చాక్లెట్స్ అవి తీసుకొచ్చాడనమాట. సో, అవైతే నేను ఓపెన్ చేశాను. సో, అవి నీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో, దుబాయ్‌లో చాలా ఫేమస్ అయిన కునాఫా చాక్లెట్ నేను తెప్పించుకున్నాను. అరబ్‌లో బాగా ఈ మధ్యనే కాదు ఎప్పటినుంచో లైక్ ఈ కునాఫా చాక్లెట్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంటది గదా! బేసిక్‌గా నేను నేను కునాఫా ఎక్కువ తింటాను. టర్కిష్ స్వీట్స్ అన్నీ నేను ఎక్కువ తింటాను. సో, ఈ చాక్లెట్ అయితే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో, ఇది తీసుకొచ్చాడు నా కోసం. సో, ఇదైతే నాకు ఫాస్ట్‌గా ఓపెన్ చేసి తినాలనిపిస్తుంది. అండ్ ఇది కాకుండా ఇంకా కునాఫా ఫ్లేవర్‌లోనే వేరేవి కూడా తీసుకొచ్చాడు. ఈ 2 చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాడు. ఒకటైతే మ్యాంగో ఫ్లేవర్ వచ్చింది. ఇంకొకటేమో వెనిల్లా చీజ్ కేక్ అంట. సో, ఇవి కూడా నాకు ట్రై చేయాలని ఉంది ఫాస్ట్‌గా. సో, టేస్ట్ చేసి నేనైతే మీకు చెప్తాను రివ్యూ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో, ఈ చాక్లెట్ అయితే 700 పడిందనుకుంటా. సో, ఈ చాక్లెట్ ఎంత పడిందో నాకైతే ఐడియా లేదు. అండ్ దీని మీద కూడా నాకు తెలిసి ప్రైజింగ్ ఎక్కడ కనిపించట్లేదు. యాహ్! ప్రైజింగ్ అయితే ఇక్కడ ఎక్కడా లేదు. సో, నాకు ఐడియా లేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఇదైతే ఒక సంథింగ్ అరౌండ్ 800 ఉంటదని చెప్పేసి నేను విన్నాను. సో, ఇవి కాకుండా నాకు ఇంకా నార్మల్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాడు డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో. యాహ్! నెక్స్ట్ ఇవి కాకుండా అక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఫేమసే కదా! అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే తను తీసుకొచ్చాడు. ఈ వాల్‌నట్స్ తీసుకొచ్చాడు. వాల్‌నట్స్ అండ్ నేను డేట్స్ ఎక్కువ తింటాను. ఇక్కడున్నప్పుడు కూడా నేను రెగ్యులర్‌గా తినేదాన్ని తనకు ఐడియా ఉంది. సో, అందుకని చెప్పేసి ఈ డేట్స్ కూడా తీసుకొచ్చాడు నా కోసం. సో, ఈ డేట్స్ అండ్ వాల్‌నట్స్ తీసుకొచ్చాడు. అండ్ నా చాక్లెట్స్ అండ్ దీంతో పాటు నా ఫోన్‌కి ఒక కేస్ కూడా తీసుకొచ్చాడు. అదైతే అంతేం బాలేదు. బట్ నా దగ్గర ఉన్న ప్రెజెంట్ కేసెస్‌లో కార్డ్ హోల్డర్ కేస్ అయితే ఏదీ లేదు. సో, ఇదైతే నేను కార్డ్స్ పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో, పర్వాలేదు బానే అనిపించింది. ఇంకా నాకైతే చాలా ఆకలేస్తుంది. సో, లంచ్ చేసుకునే టైం లేదని చెప్పేసి నేనైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ పెడదామని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టాను. సో, కొంచెం ఈరోజు ఎందుకో నాకు హెల్తీగా తినాలనిపించింది. అందుకని చెప్పేసి నేను ఆరంభం ఐడియా ఉండే ఉంటుంది మీకు. హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ఓపెన్ చేసింది కదా! సో, అక్కడి నుంచి నేను ఆర్డర్ చేశాను మిల్లెట్స్‌ని. సో, ఇలా అయితే నాకొచ్చింది ప్యాకింగ్. ఓకే. ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. మ్యాంగో పికిల్. దాల్ కిచిడి ఒకటి ఆర్డర్ పెట్టాను నేను ఆనందం నుంచి. సో, మ్యాంగో పికిల్ అంటే విత్ మ్యాంగో పికిల్ అన్నాడు. అదేమో ఇలా ఇచ్చాడు. ఇంకొకటి పాలది వెజిటబుల్ కిచిడి పెట్టాను. సో, 2 టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాము. సో, ఫస్ట్ అయితే దాల్ కిచిడి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో, లెట్స్ ఓపెన్ దిస్. చాలా వేడిగా అయితే ఉంది. సో, జస్ట్ ఇప్పుడే డెలివరీ అయింది. కాకపోతే నాకు మళ్ళీ 1:30కి కాల్ ఉంది. సో, ఫాస్ట్‌గా తిందామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను. చాలా నీట్‌గా తీసుకొచ్చాడని చెప్పాలి. నార్మల్‌గా అయితే నేను ఎందులోనైనా ఇలా దాల్ గాని, లైక్ సాంబార్ రైస్, చికెన్ సాంబార్ రైస్ ఇది నేను ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాను. అలాంటివి ఎప్పుడు చేసినా కూడా మునిగిపోతూనే ఉంటాయి. బట్ ఇదైతే చాలా నీట్‌గా వచ్చింది. లిటరల్లీ కాలిపోయింది. ఓకే. ఇదైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో, నేను ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు ఆరంభం నుంచి. ఇదే ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేయడం. సో, అంటే నేను బయట వెళ్తున్నప్పుడు చూసాను. కాకపోతే అంత హెల్తీగా తినే టైప్ మనం కాదు కాబట్టి సో, నేను ఎప్పుడు తినలేదు. బ్రేక్‌ఫాస్ట్ అయితే తిన్నాను మిల్లెట్స్‌ని. యాక్చువల్లీ నైస్ అనమాట.
ఇందులో మ్యాంగో పికిల్ ఇవన్నీ వేసాడు, మళ్ళీ సెపరేట్గా ఎందుకు ఇచ్చాడు మరి వాడికి తెలియాలి. సో ఇదైతే పాలక్ అయితే 219, ఈ దాల్ది అయితే 199 చూపించింది. నేను ఇది జొమాటో నుంచి ఆర్డర్ చేశాను. నాకైతే డెలివరీ ఛార్జెస్ అవేమి పడలేదు. సో ఈ 2 బౌల్స్ కలిపి నాకు 329 రూపీస్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకసారి పాలక్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నేనైతే పక్కన పెడుతున్నాను ప్రెసెంట్. ఇవైతే లిటర్లీ కాలుతున్నాయి. Okay, let me taste this. Not so bad. Salt కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది. But okay, nice. వెజ్లో ఆప్షన్స్ అసలు ఏముంటాయో తినడానికి కూడా నాకు అసలు అర్థం కాదు ఒక్కొక్కసారి. యాక్చువల్లీ నాన్ వెజ్ ఆర్డర్ పెడదాం అనుకున్నాను, అంటే నిన్న నైట్ కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టాను. సో ఇంకా ఎందుకు అని చెప్పేసి ఇంకా వెజ్ ప్రిపేర్ చేశాను. నేను మార్నింగ్ 6కి లేచాను కాబట్టి అసలు నిద్ర లేదు. సో ఇంక అందుకని చెప్పేసి తిన్నాగా నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది అని చెప్పేసి పడుకున్నాను. లేచి చూసేసరికి టైం 3 అయింది. సో ఇప్పుడు నాకు 3:30 నుంచి మళ్ళీ కాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే జాయిన్ అవ్వాలి. ఈలోపు ఫ్రిడ్జ్లో చాక్లెట్ కనిపించిందని చెప్పేసి తీసుకున్నాను. సో ఒకసారి లాగిన్ చేసి చూద్దాం మనకి ఏమైనా మెసేజెస్ వచ్చాయేమో. సో కొన్ని అయితే వచ్చాయి. సో వాటికి రిప్లై పెడుతున్నాను నేను. ఓకే, కాల్ అయితే జాయిన్ అయ్యి నేను మ్యూట్లో పెట్టాను. సో ఆల్రెడీ ఈ కాల్లో 167 మెంబర్స్ ఉన్నారు. సో మన వల్ల పెద్ద యూజ్ లేదని చెప్పేసి నేనైతే మ్యూట్ చేశాను. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, లైక్ షీన్ ఈజ్ బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి పెడుతున్నారు పోస్ట్. నేను కూడా చూశాను, బట్ నేనైతే ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం షీన్ ఇన్స్టాల్ చేసి కొంచెం షాపింగ్ చేద్దాం. యాప్ స్టోర్, వేర్ ఈజ్ యాప్ స్టోర్? ఓకే, అండ్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 199 అని కూడా చూసాను నేను పోస్ట్స్. సో చూద్దాం అసలు ఏమున్నాయో. ఓకే, నిజంగానే యాప్ స్టోర్లో ఉంది, బట్ రేటింగ్ అయితే 2.8 ఉంది. ఇంకా ఐఎమ్ ఇన్స్టాలింగ్ దిస్. ఓకే, యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది మనకి. సో ఓపెన్ చేస్తున్నాను. సో నేను పాత క్రెడెన్షియల్స్తోనే లాగిన్ అవుదాం అనుకుంటున్నాను. ఐ మీన్ లైక్ మొబైల్ నెంబర్ తోటి. చూద్దాం. నేను ఇదివరకు ఆల్రెడీ షీన్లో ఆర్డర్స్ ప్లేస్ చేశానని చెప్పా కదా, సో అవి వస్తున్నాయో లేదో చెక్ చేద్దాము. ఇదైతే డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. సరే చూద్దాం. పాత ఆర్డర్స్ కానీ అసలు ఏం లేవు. సేమ్ అకౌంట్తో నేను లాగిన్ అయినా కూడా. సో ప్రెజెంట్ అయితే కొన్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము 199 రూపీస్ కానీ కొంచెం బెటర్గా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. కొన్ని టాప్స్ ఆర్డర్ చేద్దామా? ఏమున్నాయో ట్రెండింగ్లో చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే కొన్ని విష్ లిస్ట్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ అందులో ఏమన్నా బాగున్నాయని అనిపిస్తే ఐ విల్ ప్లేస్ ఇట్ టుడే. సో మనం ఇప్పుడు ఈ కునాఫా చాక్లెట్ కూడా ఓపెన్ చేద్దాము. ఎలా ఉందో నాకు టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఓపెన్ చేద్దాము. నైస్, ప్యాకింగ్ అయితే ఇలా ఇచ్చాడు.
నిజంగా బాగుంది చాలా. కాకపోతే చాకో ఫ్లేవర్ లైట్గా వచ్చింది, కునాఫా పిస్తా ఫ్లేవర్ మిడిల్లో ఇలా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ రోజుకి అయితే నేను లాగ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 8 అయింది. ఇంకా లాగ్ ఆఫ్ చేసి ఇంకా డిన్నర్ చేద్దామని అనుకున్నాను. బట్ డిన్నర్ చేసి ఓపిక లేక నేను బయటకు వెళ్ళి నూడిల్స్ తెచ్చుకున్నాను. సో ఇంకా అవే తిందామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. చికెన్ నూడిల్స్ తెచ్చుకున్నాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒక్కొక్కసారి నాకే తెలియకుండా నా డే ఎలా అయిపోతుందో మీరే చూసారు కదా. ఓకే, లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.